అందరికీ నమస్కారం అండి. 4వ రోజు మనం అమ్మవారికి కుష్మాండ అమ్మవారికి అల్లం గారెలు చేస్తాము. అయితే సహజంగా మనం ఉద్దిపప్పు ఈ తెల్లది తీసుకుంటామండి. ఖచ్చితంగా పొట్టు ఉద్దిపప్పు కాంబినేషన్ ఇవ్వండి. మొత్తం ఇదే చేసినా మంచిది. కానీ మనకు అలవాట్లేదు కాబట్టి ఈ రెండింటిని తీసుకొని అల్లం గారెలు చేసుకుంటే బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది. తర్వాత మిరియాలు, అల్లము ఇవి 4 ఉండేట్లు చూసుకోండి. ఉప్పు అయితే సైంధవ లవణము. ఈ విధంగా అల్లం గారెల్లో ఉన్నటువంటి ఆరోగ్యమైనటువంటి విషయం ఏమంటే అల్లం జీర్ణానికి మంచిది. తర్వాత రక్త ప్రసరణ బాగా పెంపొందిస్తుంది. ఉద్దిపప్పు విషయానికి వచ్చినట్లయితే ఇది ఫైబర్ ఎక్కువ, ప్రోటీన్ ఎక్కువ. ఈ విధంగా మన పెద్దలు పెట్టినటువంటి నైవేద్య ప్రసాదాల్లో మన ఆరోగ్యం కూడా దాగి ఉంది. ఈ ప్రకారంగా నైవేద్య వంటల్ని భగవంతునికి సమర్పించి తీసుకోవడం చాలా ఆరోగ్యం. సూక్ష్మమైన ఆరోగ్యకరమైన